నన్నమ్మ తాగుబోతలు, వెరీ డ్రింకర్స్ ఫెలోస్ హూ కెన్ డ్రింక్ ఏ డ్రమ్ డ్రమ్. తాగేసి చచ్చిపోయిన వాళ్ళకి చచ్చిపోయినంత చచ్చిపోండి ఒక్కొక్క సిగరెట్లు తాగి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కైసే హో, హోప్ యూ ఆల్ గుడ్. అండ్ ఇప్పుడైతే మనమైతే ఖత్తర్లో అయితే ఉన్నాము. అండ్ ఖత్తర్ ఎయిర్పోర్ట్ మొత్తం దోహా ఎయిర్పోర్ట్ అది ఖత్తర్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఒకటే. సో ఎయిర్పోర్ట్ మొత్తం ఎలాగుందో కాస్త ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు టైం అయితే 5:50 అయింది. ఇప్పుడు నాకు ఇంకో 1 అవర్లో ఇంకో వేరే ఫ్లైట్ ఉంది, అది డైరెక్ట్ ఖత్తర్ ఎయిర్వేస్. సో ఇక్కడ మీకు ఏమైతే మన షాపింగ్ అయితే చెయ్యొచ్చు. మ్యాక్సిమం మన ఇండియన్స్ అందరూ ఒక్కొక్కరు ఖత్తర్ దుబాయ్ అట్లా షాపింగ్ అని చెప్పి చాలా చూస్తున్నారు. సో ఏవైతే దొరుకుతాయో ఒకసారి మీకు చూపిస్తా, అలాగే నేను తెలుసుకుంటా. జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్లు కూడా పెట్టండి, చూద్దాం. అలాగే దిగి వచ్చి ఇక్కడ देखो भाई कैसे गाड़ी और डुगाटी. Mudah-mudahan kadel kali sukutunde bila untadu. भाई देखो भाई, इसका साइलेंसर किधर है, इसका बॉडी का नीचे है. खत्तर एयरपोर्ट ड्यूटी फ्री ఎయిర్పోర్ట్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అట్లానే సోనీ, డైరెక్ట్ సోనీ, ఇంకా సోనీ మరి డైరెక్ట్ బ్రాండ్ ఇక్కడ పెట్టి అలా వస్తే సోనీ. भाई बोलो, फिर ठीक है मेरे कॉल कर दो, मैं थोड़ा ढूंढेगा. అండ్ ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ వెళ్తుంది C43 గేట్ నెంబర్. అండ్ ఇక్కడ ట్రావెల్స్ అంటే మన ఖత్తర్లో ఎక్కడైనా సరే మనీ కరెన్సీ అండ్ ఏ కంట్రీ కరెన్సీ అయినా సరే వీడు ప్రొవైడ్ చేస్తాడు. అండ్ లైటింగ్ 25 years సెలబ్రేషన్స్, చాక్లెట్స్, ఆ కేక్, అండ్ పైన ఉందా మొత్తం మెట్రో జమ్మని వెళ్ళిపోతుంది. అలా అన్నది ఏదో మెట్రో వచ్చింది చూడండి, ఎయిర్పోర్ట్ లోపల మెట్రో ఇదే మరి. మన వైజాగ్లో ఏమొచ్చి మెట్రో కావాలి అని కొట్టుకుంటారు. అటు ఆడని 10 వందలు పడితే ఇక్కడ చుప్పుని ఎయిర్పోర్ట్ లోపల మెట్రో. ఖత్తర్
అంటే నేను ఈ ఖత్తర్ రావడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు, సేమ్ ఇదే ఇయర్లో ఏప్రిల్ మేలో ఒకసారి వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోయి, అంటే నైజీరియా వెళ్ళాను, మళ్ళీ రిటర్న్ మళ్ళీ అక్కడ నుంచి ఖత్తర్ వచ్చి ఇంకో ఇండియా. జస్ట్ 10 days నైజీరియాలో ఉండడానికి మీటింగ్ కోసం అని. ఇప్పుడైతే ఇది సెకండ్ టైం. మధ్యలో ఏదో స్టాచ్యూ వావ్, ఇదేమమ్మా మిక్కీ మౌస్. అండ్ ఇక్కడ ముసరట్టి కార్ అంట. అండ్ ఇక్కడ రేంజ్ రోవర్. వావ్, ఇలాంటివి పెడితే ఇంటీరియర్ నా C43 नीचे. Six. ఇక్కడ नहीं, देखो उधर में थोड़ा साइड में हिस्सा वाला टैप आएगा, तो उससे पानी पिए तो बढ़िया. सिक्स लाइटिंग डोला కింద బొమ్మ. మనం అయితే వచ్చింది C43. నాకున్న కొత్త టైప్లో మొత్తం కావచ్చుదని చెప్పి చాలా ఆశగా అయితే అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు ఇంకా 5 minutes ఉంది నెక్స్ట్ ఫ్లైట్కి. సో కనెక్టింగ్కి లేవర్ అన్నీ ఇంకేం చేసాం, మ్యాక్సిమం తీసేంత వరకు నా తీసిన వీడియో. ఇప్పుడు కాకపోతే నేను వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను కదా, అప్పుడు మాత్రం ఫుల్గా మీకు అంటే ఏమో కొంచెం షాపింగ్ చేసుకోవాలి. ఈసారి అయితే కాదు, నెక్స్ట్ టైం వస్తాను కదా, అప్పుడు డ్రోన్ ఒకటి కొనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నా. సో కొందాం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఇది మొత్తం కొంచెం లాంగ్ వస్తుంది. ముంబై, ఖతార్, లాగోస్, పోటార్కోట్, సో ఇవన్నీ పార్ట్గా డివైడ్ చేసుకొని ఈ ఖతర్ ఎయిర్పోర్ట్ ఒకటి సింగిల్గా మెన్షన్ చేసిన మిగతావన్నీ పార్ట్ ఏ, సరే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. Hope you guys like, share and subscribe to Nomad Footnotes. See you in next vlog. ఇప్పుడు ఇంకా ఖతర్ దోహా నుంచి లాగోస్ 8 hours 9 hours ఫ్లైట్ జర్నీ. బోయింగ్ 787 ఫ్లైట్ అనుకుంటా. మస్తుకుంటుంది ఖతర్ ఎయిర్వేస్ కాబట్టి మంచిగా లెక్కరో అన్నీ తాగేసి పడుకోవచ్చు అని అనుకుంటాం, కానీ ఇంట్లో తెలిస్తే ర్యాంప్ వేస్తారు. అన్నట్టు వద్దు, మంచిగా ఫుడ్ పడుకుందాం.